నువ్వేం బాధపడకు పిన్ని, ఇలాంటి టైంలోనే నువ్వు ధైర్యంగా ఉండాలి. ఒక్క నిమిషం పిన్ని. ఏంటండి? ఫోన్ మాట్లాడుతున్నావా నాన్న? అవునండి. ఇక్కడ ఎందుకురా, బెడ్రూమ్లో ఏసీ వేసుకొని కూర్చొని మాట్లాడొచ్చు కదా. అయ్యో పర్లేదండి. ఇందాక నుంచి మెట్రో స్టేషన్లో అనౌన్సర్ లాగా అరుస్తుంటే వినిపించట్లేదా? అయ్యో వినిపించలేదండి. ఎందుకు వినిపిస్తుందండి? 24 గంటలు ఆ ఫోన్లో మాట్లాడుతూనే ఉంటావు. ఒకసారి అమ్మ అంటావు, నాన్న అంటావు, పిన్ అంటావు, బాబాయ్ అంటావు, తాత అంటావు, అమ్మమ్మ అంటావు, నా పిండా కూడా అంటావు. ఇన్నిసార్లు ఫోన్ మాట్లాడితే రేడియేషన్ వల్ల చెవులు దొబ్బుతాయే. అసలు మీ అమ్మాయిలు గంటలు ఫోన్లో ఏం మాట్లాడుకుంటారే? టెల్ మీ. అదా, మా పిన్నిని మా బాబాయ్ రోజు తాగొచ్చి కొడుతున్నాడంటండి. అందుకే ఏం చేయాలని అడుగుతుంది. ఓపికంటే భరించమను, బలం ఉంటే ఎదిరించమను. రెండూ కాదనుకో 2 పెగ్గులేసి మీ పిన్నినే మీ బాబాయ్ని కొట్టమను, దెబ్బకి సెట్ అయిపోతాడు. అంతేకాని నీకు ఫోన్ కొట్టొద్దని చెప్పు. అలాగే చెప్తానండి. ఆ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని చావు, లేదంటే చెవులు దొబ్బుతాయి. సరేనండి.